హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తితో మాట్లాడదాము ప్రశ్న సమాధానం అన్నమాట క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఓకే సో వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఏం నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు ఇవన్నీ కూడా మనం ఈ రీడింగ్లో తెలుసుకుందాము ఓకేనా సో నేను షఫల్ చేసినప్పుడు మీ పార్ట్నర్ని గుర్తు తెచ్చుకోండి వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి ఖచ్చితంగా మీకు ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది ఓకే ప్లస్ మీకు రొటీన్గా బోరింగ్గా అనిపిస్తుంటే కనుక రీడింగ్స్ మీరు నాకు ఏ రీడింగ్స్ కావాలనేది మీరు మెసేజ్ పెట్టండి నేను ఖచ్చితంగా చూస్తాను ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే రీడింగ్ చేయడానికి ట్రై చేస్తాను అట్లీస్ట్ 3 వీడియోస్ పర్ వీక్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ సండే నేను లైవ్ రావడానికి ట్రై చేస్తాను లైవ్ వచ్చి 8 to 9 పెడతాను నేను ప్రతి సండే ఇది ఈ టైమింగ్ నేను మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఈవినింగ్ నైట్ 8 to 9 ఎవ్రీ సండే మీరు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నాకు లైవ్ని షెడ్యూల్ చేయటం అనేది రావట్లేదు నేను ఇంకా యూట్యూబ్లో అంత ఎక్స్పర్ట్ని కాదు సో దానివల్ల ఏంటంటే లైవ్ని ముందుగానే నేను పోస్ట్ చేయడానికి అనేది నాకు తెలీదు ఎలా చేయాలనేసి సో సండే ఎవ్రీ సండే నైట్ 8 to 9 నేను లైవ్ చేయడానికి ట్రై చేస్తాను సరేనా ఓకే సో మళ్ళా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక మీరు ఖచ్చితంగా నా ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి నేను మీకు రిప్లై చేస్తాను రీడింగ్స్ ఫ్రీ కాదండి చార్జబుల్ సో మీరు పే చేయగలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ప్లస్ నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దేవుణ్ణి ప్రార్థిస్తాను మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి మీరు కోరుకున్నవన్నీ మీకు దక్కాలి మీకు సక్సెస్ రావాలని దేవుణ్ణి ఖచ్చితంగా కోరుకుంటాను ఎందుకంటే మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు నాతో ఎనర్జీ పరంగా కనెక్ట్ అవుతున్నారు ప్లస్ ప్రతిసారి మీరు చెప్తారు మేడం రోజు వీడియో చేయండి అని చెప్పి కామెంట్స్ చాలా వస్తున్నాయి మీరు ఆదరిస్తున్న విధానం చూస్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి చాలా థ్యాంక్స్ గ్రాటిట్యూడ్ ఓకేనా సో మన ఈ ద సన్ టారో ఫ్యామిలీ ఇలాగే గ్రో అవ్వాలి అనేసి నేను కూడా కోరుకుంటున్నాను ఓకే సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్ సో ఫస్ట్ వచ్చి మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీ చూద్దాం ఎలా ఏ ఎనర్జీలో ఉన్నారని సరేనా తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతాను మళ్ళా మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ కామెంట్ ఏదైనా చేయండి అప్పుడు మీ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది ఓకేనా సో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు 15,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి అది ఎందుకని నాకు తెలీదు మేబీ ఒకవేళ ఏమైనా రొటీన్ టాపిక్స్ చేస్తున్నానని ఏమైనా ఒకవేళ చూడటం లేదా సో దానివల్ల మీరు చెప్పండి ఏదైనా మీరు టాపిక్ చెప్పండి ఎందుకంటే నేను చేసే రీడింగ్స్ తక్కువ కదా దానివల్ల ఎక్కువ లవ్ రీడింగ్సే చేస్తాను కెరీర్ అవి చేస్తే కెరీర్ రీడింగ్స్ చాలామంది చూడరు వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు సో దానివల్ల ఏంటంటే కెరీర్ రీడింగ్స్ నేను చేయను ఓన్లీ లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్స్ మాత్రమే చేస్తాను ఓకే సరే లెట్ us స్టార్ట్ ద రీడింగ్ అండి సో మీ పర్సన్ని తలుచుకోండి వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారో మనం చూద్దాం ద హ్యాంగ్డ్ మ్యాన్ డెత్ ద ఎంప్రెస్ ఓకే సో ప్రస్తుతానికి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది సో వాళ్ళు వృశ్చిక రాశి అవ్వచ్చు కుంభరాశి వృషభ రాశి మళ్ళా సింహరాశి చెప్పానా సింహరాశి ఈ 4 రాశులు 5 రాశులు అయ్యే అవకాశం ఉంది ఓకేనా సో వీళ్ళు ఒక స్టక్ పొజిషన్లో ఉన్నారండి వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవటం లేదు ఏ యాక్షన్ తీసుకునే పొజిషన్లో లేరనమాట వాళ్ళు ఎక్కడ ఉన్నారో అలాగే ఉన్నారు సైలెంట్గా ఉన్నారు ఏ పని చేయటం లేదు ఈ కనెక్షన్లో వాళ్ళు అసలు జీరో అని చెప్పచ్చు పార్టిసిపేషన్ అనేది జీరో ఓకే సో మీ సైడ్ నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కదలలేని పరిస్థితిలో ఉన్నారు సో వాళ్ళు మేబీ వేరే థర్డ్ పార్టీ దానిలో ఇన్వాల్వ్ అయ్యారా లేదంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా ఈ కనెక్షన్ ద్వారా సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏదో ఒక విషయం మీద వాళ్ళు కదలలేని పరిస్థితిలో ఉన్నారు సైలెంట్గా ఉన్నారు
సో ఓకే, సో ఇది ఆల్రెడీ ఒక డెడ్ అయిపోయిన కనెక్షన్, ఇది ఆల్రెడీ ఎండ్ అయిపోయిన కనెక్షను. కానీ ఇప్పుడు ఈ వ్యక్తికి ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది, ఒక చేంజ్ అనేది వస్తుంది, ఒక రీబర్త్ అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక మిమ్మల్ని చూసే విధానం అనేది మారింది. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఏం చెప్తుందంటే వాళ్ళు చాలా డీప్ ఇంట్రాస్పెక్షన్లో ఉన్నారు, చాలా డీప్గా ఆలోచిస్తున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్లస్ ఇంతకు ముందు జరిగిన మీ కాన్వర్సేషన్ అవ్వచ్చు, మీ గొడవ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు పదే పదే రిపీట్ చేస్తున్నారు, రిపీటెడ్గా ఆలోచిస్తున్నారు. అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏంటంటే మీ పైన వాళ్ళకు ఉండే అభిప్రాయం అనేది మారింది. మీ పైన వాళ్ళకి ఏదైతే ఇంతకుముందు అది చెడైనా అవ్వచ్చు, అది మంచైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళ అభిప్రాయం అనేది మారుతుంది. ద చేంజ్ అన్నమాట. డెత్ అనేది ఏంటంటే ఒక చేంజ్ అనేది వస్తుంది ఈ కనెక్షన్లోని, వాళ్ళ ఆలోచన విధానంలోని. ఈ ఎనర్జీస్ అయితే నాకు ఒక రీబర్త్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అంటే మళ్ళీ ఫ్రెష్గా ఈ కనెక్షన్ అనేది గ్రో అవుతుంది. ఎందుకంటే డెత్కి పక్కనే ఎంప్రెస్ వచ్చింది. ఎంప్రెస్ అనేది గ్రోత్, ఓకే, అబండెన్స్, గ్రోత్. సో మీ పైన వాళ్ళకి ఉండే రెస్పెక్ట్ కానీ, ఒక ప్రేమ కానీ, అభిమానం కానీ, అటాచ్మెంట్ కానీ ఇది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, మిమ్మల్ని పదే పదే వాళ్ళు చూడడం కానీ, వాళ్ళు అబ్జర్వ్ చేయడం కానీ, నిజంగా మీరు హ్యాండిల్ చేస్తున్న ఒక సిచ్యువేషన్ కానీ, పరిస్థితులు కానీ, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మనసులో మీ పట్ల ఒక గౌరవం అనేది పెరిగింది. ఓకే, అది పెరుగుతూ ఉంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ చేస్తున్నారు పదే పదే, పాస్ట్లో ఏం జరిగిందనేది వాళ్ళు ఆలోచిస్తుంటే మీ పట్ల ఒక గౌరవం అనేది ఇంకా పెరుగుతుందన్నమాట. సో మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మీరు అన్నీ ఉన్నా అనుకోవతో ఉండే ఒక మనిషి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్యలో నాకు డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ద హ్యాంగ్డ్ మ్యాన్ ఉంది. సో దానివల్ల ఏంటంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు మంచికే జరిగింది. మీ కనెక్షన్ యొక్క ఎదుగుదలకే ఈ డిస్టెన్స్ అనేది వచ్చింది. అది దేవుడు మీకు ఇచ్చిన ఒక అవకాశం అనుకోండి. ఎందుకంటే ఈ వ్యక్తిలో మార్పు వస్తుంది. నాకు క్లియర్గా వాళ్ళ ఎనర్జీస్ ఏం తెలుస్తున్నాయంటే మార్పు అనేది వస్తుంది. ఈ కనెక్షన్ పట్ల వాళ్ళకి ఒక గ్రోత్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఎస్, ఈ కనెక్షన్ ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, ఇంకా ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనేది వాళ్ళకు ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వచ్చింది. ఎందుకంటే ద ఎంప్రెస్ కార్డ్ అనేది వెరీ వెరీ పాజిటివ్ కార్డ్ అనమాట. ఒక నర్చరింగ్, కేరింగ్, గ్రోయింగ్. సో ఒక బేబీ కడుపులో పెరుగుతుందంటే అది పెరుగుతానే ఉంటుంది కదా రోజు రోజుకి. సో అలాగే మీ కనెక్షను, మీ ప్రేమ, మీది ఏదైతే మీ ఇద్దరి మధ్యలో ఉందో అది వాళ్ళ సైడ్ నుంచి పెరుగుతుందన్నమాట, గ్రో అవుతుంది. ఓకే, ఇది వాళ్ళ కరెంట్ ఎనర్జీ. బాగుంది కరెంట్ ఎనర్జీ. కానీ యాక్షన్ అయితే ఏం తీసుకోవట్లేదు. వాళ్ళు సైలెంట్గా వాళ్ళతో వాళ్ళు చర్చించుకుంటున్నారు. పర్సనల్గా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేసి. ఓకే, చూద్దాము. మీరు మీ పార్ట్నర్ని మనసులో తలుచుకోండి. ఇది ఎవరైనా కావచ్చండి. ఇది లవర్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్ ఎవరైనా కావచ్చు. లేదంటే మీ కొలీగ్, మీ ఫ్రెండ్, మీ బాస్, ఎవరైనా కావచ్చు. ఓకేనా? సో మీరు తలుచుకోండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మీ క్రష్, మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఆ వ్యక్తిని మీరు తలుచుకోండి, మనం మాట్లాడదాం. అసలు ఆ వ్యక్తికి ఏం ఫీలింగ్స్ ఉన్నాయి మీ పట్ల, వాళ్ళు నెక్స్ట్ ఏమి యాక్షన్ తీసుకోబోతారో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క వ్యక్తితో మాట్లాడే పర్మిషన్ ఇవ్వండి. వాళ్ళు మాతో కమ్యూనికేట్ చేసే ఛానల్ని మాకు క్రియేట్ చేయండి. మీ వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నారు? ద స్టార్. సో ఈ వ్యక్తి మిమ్మల్ని ఖచ్చితంగా దూరం నుంచి చూస్తున్నారండి. ఒక సోషల్ మీడియా అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఎందులోనే కావచ్చు, మిమ్మల్ని అయితే దూరం నుంచి చూస్తున్నారు.
వాళ్ళకి మీరు ఒక సెలబ్రిటీ, ఒక స్టార్ లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్లస్ మీ పట్ల జెలసీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఏంటంటే ఒక సెలబ్రిటీ లాగా మీరు కనిపిస్తున్నారు. ఈ వ్యక్తి కళ్ళకి మీరు ఒక సెలబ్రిటీ, ఒక స్టార్ లాగా కనిపిస్తున్నారు అనమాట. అంటే మీరు సంథింగ్ స్పెషల్, సమ్వన్ స్పెషల్. వాళ్ళ లైఫ్లోని మీలాంటి వ్యక్తి వాళ్ళకి లేరు, మీలాంటి వ్యక్తి వాళ్ళకి ఇంతవరకు పరిచయం అవ్వలేదు. సో మీరు ఒక స్టార్ లాగా వాళ్ళ లైఫ్లో కనిపిస్తున్నారు. ఓకేనా? ప్లస్ వాళ్ళకి ఈ కనెక్షన్ పైన హోప్ ఉంది. మీరిద్దరూ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు అన్నట్టుగా వాళ్ళ మనసులో అయితే హోప్ ఉంది. ఓకే, సో మీకు ఇంత పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు మా పర్సన్ ఎందుకు కాంటాక్ట్ అవ్వట్లేదు? సారీ. సో వాళ్ళు ఖచ్చితంగా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కోరుకుంటున్నారండి. 6 of Pentacles. సో ఇంతవరకు ఈ కనెక్షన్లో మీరు ఎక్కువ ఇచ్చిండొచ్చు, వాళ్ళు తక్కువ ఇచ్చిండొచ్చు, లేదంటే వాళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ చేసిండొచ్చు, మీరు తక్కువ పార్టిసిపేట్ చేసిండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, నేను కమ్యూనికేట్ అవుతాను, కాన్వర్సేషన్ చేస్తాను అనేదానికంటే కూడా నాకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి ఈ కనెక్షన్లో. ఇద్దరం సమానంగా ఒక ట్రాన్స్పరెన్సీతో, ఒక నమ్మకంతో, ఒక ట్రస్ట్తో ఇద్దరం మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఈ కనెక్షన్ అనేది ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ద మెజిషియన్. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ కనెక్షన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు, కానీ వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, మీ గురించి అడుగుతున్నారు, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు. కొంతమందికి మీ వ్యక్తి టారో రీడింగ్స్ కూడా తీసుకో ఉండొచ్చు, లేదంటే క్యాండిల్ మ్యాజిక్స్ చేస్తూ ఉండొచ్చు. సో మీ గురించి అయితే వీళ్ళు మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు, లేదంటే మిర్రర్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు, లేదంటే జర్నలింగ్ చేసి ఉండొచ్చు. సో వీళ్ళు మీ పట్ల మీ కనెక్షన్ గురించి అయితే వీళ్ళు ఖచ్చితంగా చాలా పాజిటివ్గా ఉన్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. 5 of Swords. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య చాలా మనస్పర్ధలు, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. దానివల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు, మీతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. వీళ్ళకి ఒక విక్టరీ ఉంది, కానీ అది ఎంప్టీ విక్టరీ. సో వీళ్ళు ఏమంటున్నారంటే, నేను ఈ కనెక్షన్లో విక్టరీ అయితే సాధించాను. అంటే మీరు ఏదైనా ఒకవేళ ఆర్గ్యుమెంట్ కానీ ఏమన్నా చేస్తే వీళ్ళు వెంటనే మిమ్మల్ని బ్లాక్ చేసి మీకు దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదంటే గోస్ట్ చేసి మీకు దూరంగా వెళ్ళిపోయారు. అది వాళ్ళ లెక్కలో ఏంటంటే అదో విక్టరీ, కానీ దానివల్ల వాళ్ళే ఒంటరిగా మిగిలిపోయారు. సో దానికి వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. సో మనం అడిగాం కదా మీరు ఎందుకు కమ్యూనికేట్ అవ్వట్లేదు అనేసి, దానికి ఆన్సర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను ఈ ఆర్గ్యుమెంట్ వల్ల ఏదైతే మా ఇద్దరి మధ్య ఫైట్ అయిందో, ఇది మనస్పర్ధలు వచ్చాయో, సో దానివల్ల ఏంటంటే నేను ఒంటరిగా మిగిలిపోయాను, దానివల్ల నేను మళ్ళీ అప్రోచ్ అవ్వలేకపోతున్నాను అనేసి చెప్తున్నారు. ఓకే, సో మీరు ఎందుకు ఒకవేళ ఆర్గ్యుమెంటే జరిగిందనుకోండి, ఏదైనా ఫైటింగే అయిందనుకోండి, మీరే ఎందుకు నా పర్సన్ని కాంటాక్ట్ అవ్వకూడదు? 7 of Pentacles. వాళ్ళకి అంత ధైర్యం లేదు, వాళ్ళ దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. 7 of Pentacles ఏంటంటే మిమ్మల్ని దూరం నుంచి చూడడము, అబ్జర్వ్ చేయడము, లేదంటే ఒక అడ్మైర్ చేయటము, కానీ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోరు అనమాట, దూరం నుంచి అలాగా చూస్తూ ఉంటారు. సో ఎందుకు మీరు అలాగా ఇలా అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? 9 of Wands. ఖచ్చితంగా వీళ్ళకి ప్రైడ్, ఈగో ఉందండి. వీళ్ళు ఏదైనా ఒకవేళ ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, చాలామంది వీళ్ళ కింద పనిచేస్తూ ఉండొచ్చు, లేదంటే ఇంట్లో వీళ్ళ మాటే చలామణి అయ్యి ఉండొచ్చు. కొంతమందికి ఎలాగంటే ఇంట్లో ఒక ముద్దు బిడ్డ అంటారు చూసారా, వాళ్ళకి మొండితనం, పట్టుదల ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎలా చెప్తే అలాగే జరగాలి ఇంట్లో. సో అలాగా వీళ్ళకి ఏమైనా ఇంట్లో చాలా ప్యాంపరింగ్ ఎక్కువ ఉండి దానివల్ల వీళ్ళకి మీ వైపు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళు చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు, కానీ వాళ్ళ సైడ్ నుంచి ఏమీ యాక్షన్ లేదు. మీరే రావాలి, మీరే కాల్ టెక్స్ట్ చేయాలి. కానీ మరి మీరు బ్లాక్ చేస్తే, మీరు గోస్ట్ చేస్తే నా వ్యూవర్ ఎలా కాంటాక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? 7 of Wands.
ఓకే, సో వాళ్ళు ఏంటంటున్నారంటే నేను కావాలని ఏం బ్లాక్ చేయలేదు, నేను కావాలని ఏమి గోస్ట్ చేయలేదు, నన్ను సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో పెట్టారు. దానివల్ల ఏంటంటే నన్ను నేను సపోర్ట్ చేసుకున్నాను, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను. ఈ కనెక్షన్ కోసం కూడా నేను నిలబడదామని చాలా ప్రయత్నించాను, కానీ జరగలేదు. ఓకే, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, నైట్ ఆఫ్ వాండ్స్. ఓకే, వీళ్ళు ఒక చాలా ప్యాషనేట్గా మీ ముందుకు వచ్చారు, ఒక ప్లేయర్ లాగా మీ ముందుకు వచ్చారు. సో దానివల్ల కూడా వీళ్ళకి ఆ రిగ్రెట్ అనేది ఉంది, ఆ గిల్ట్ అనేది ఉంది. సో మీరు మోస్ట్ ప్రాబబ్లీ మీరు వీళ్ళని వేరే వాళ్ళతో పట్టుకొని ఉండొచ్చు, వీళ్ళకి మీతో ఉంటూనే వేరే వాళ్ళతో కనెక్షన్లు ఉండుండొచ్చు, లేదంటే అది మీరు పట్టుకొని దానివల్ల మీ ఇద్దరికి మధ్యలో ఫైట్ అయి ఉండొచ్చు. సో ఇది వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇలాగ నేను చాలా ప్యాషనేట్గా ఉన్నాను, చాలా ఒకవేళ ఈ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఫిజికల్గా అవుదాము అనేసి మిమ్మల్ని అడిగిండొచ్చు. సో దానికి మీరు నో అని చెప్పిండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఆ గిల్ట్, ఆ ఈగో, ఆ ప్రైడ్ అన్నీ ఉన్నాయి. దానివల్ల వాళ్ళు మీ దగ్గరికి రావట్లేదు. సో మరి మీరు ఎంతకాలం ఇలా ప్లేయర్గా ఉంటారు? మీరు మారరా? మీరు కమిట్మెంట్ ఇస్తారా లేదా? 4 ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు ప్రస్తుతానికి తన ఒంటరిగా ఉన్నారు, తన ఇంట్రోవర్ట్గా ఉన్నారు, తన ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పట్లేదు. కాకపోతే మీరంటే చాలా పొజిటివ్గా ఉన్నారు. మీరు వేరే వాళ్ళతో వెళ్ళటం వాళ్ళకి ఇష్టం లేదు, మీరు వేరే వాళ్ళతో మాట్లాడడం అనేది వాళ్ళకి నచ్చదు. ప్లస్ మనీ సేవింగ్స్లో కూడా ఉన్నారు, మీ ఫ్యూచర్ కోసం మనీ సేవింగ్స్ కూడా చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ప్రస్తుతానికైతే వాళ్ళు సైలెంట్గా కూర్చొని ఉన్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు తెలియకుండా దాచిపెడుతున్నారు. ఓకే, మరి మీరు ఎందుకు ప్లేయర్ లాగా ఇంకా ఎంతకాలం ఇలా ప్లేయర్ లాగా ఉంటారు? డెత్. ఓకే, ఈ ప్లేయర్ అనేది ఈ ఫ్లర్టింగ్, వేరే వాళ్ళతోని ఇన్వాల్వ్ అవ్వడము, వేరే అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో కానీ వాళ్ళు ఇలా ఫ్లర్ట్ చేయడం ఇదంతా మానేస్తున్నాను. ఇది డెత్ అండ్ రీబర్త్ అనమాట. అంటే వాళ్ళ పాత ఎవరైతే ఉన్నారో పాత వ్యక్తి వాళ్ళకి డెత్ అయ్యి ఇప్పుడు కొత్త జీవితాన్ని వాళ్ళు సృష్టిస్తున్నారు. ఓకే, దానికనే ఈ సపరేషను, దానికనే ఈ గ్యాప్ అనేది వచ్చింది. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పాత చెడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చుకుని ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు ఒక కొత్త వ్యక్తిగా. ఓకే, సో మరి ఇప్పుడు మీరు కమిట్మెంట్ ఇస్తారా మా వ్యూవర్స్కి? ద హ్యాంగ్డ్ మ్యాన్. సో కమిట్మెంట్ అనేసరికి హ్యాంగ్డ్ మ్యాన్. వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు ఏమీ కదలలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ మిమ్మల్ని చూసే విధానం అయితే మారింది, మీ పట్ల గౌరవం, మర్యాద అన్నీ పెరిగాయి. సో కమిట్మెంట్ ఇవ్వడానికి ఏంటి మీకు ప్రాబ్లం? ఓకే, సో ఎవరో వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారండి. ఎందుకంటే ఇది వచ్చి క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్ వాళ్ళకి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, ఒక ప్రెగ్నెంట్ లేడీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉండిండొచ్చు. సో ఒక థర్డ్ పార్టీ అయితే ఉన్నారు వాళ్ళ లైఫ్లో. ఒక లేడీ అంటే అది ఖచ్చితంగా వాళ్ళకి ఒక రొమాంటిక్ పార్ట్నరు, ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అనమాట. సో దానివల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ మీ పర్సన్ మీకు 100% తెలుసు, మీకు ఆ పర్సన్కి పెళ్లి కాలేదంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఒక మదర్ కానీ ఒక సిస్టర్ కానీ ఎవరో ఒకళ్ళ మదర్ ఫిగర్ అయితే ఉన్నారు ఖచ్చితంగా. వాళ్ళు ఈ కనెక్షన్ని ఆపుతున్నారు. ఓకే, దానివల్ల మీ దగ్గరికి వాళ్ళు రాలేకపోతున్నారు. మరి మీరు కమిట్మెంట్ ఇవ్వనప్పుడు మా వ్యూవర్స్తో ఎందుకు ఆడుకున్నారు? వాళ్ళ ఫీలింగ్స్తో ఎందుకు ఆడుకున్నారు? ఓకే, ఇప్పుడు వచ్చి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఈ వ్యక్తికి మీరంటే చాలా ప్రేమ, చాలా ఇష్టము, కానీ అవతల వ్యక్తిని వదిలే పరిస్థితులు అయితే లేరు. వీళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్. ఇక్కడ నాకు ఒక మ్యారీడ్ పర్సనే ఎక్కువగా కనిపిస్తున్నారండి. ఒక ఫ్యామిలీ అనేది ఉంది వీళ్ళకి. ఆ ఫ్యామిలీ అనేది ఈ కనెక్షన్కి అడ్డుపడుతుంది. సో దానివల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. కానీ ఈ వ్యక్తికి మీ పైన ఉండే ప్రేమ, అభిమానము ఇదంతా మాత్రము జెన్యూన్. సో దీనికి పరిష్కారం ఏమంటారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్? దీనికి పరిష్కారం ఏంటి? మీరు ఏం చేయబోతారు? ద ఎంపరర్. త్వరలోనే వీళ్ళు ఒక
డెసిషన్ తీసుకుంటారండి. ఎందుకంటే వీళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటున్నారు మీది. ఓకే, ఎంపరర్ అంటే ఏంటంటే ఒక నర్చరింగ్, కేరింగ్, ప్రొటెక్టివ్ పర్సన్. సో మీకు ఖచ్చితంగా ఒక పెద్దరికంగా వాళ్ళు మీ రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుందాం అనుకుంటున్నారు. ఈ కనెక్షన్లో రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం అనుకుంటున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మీ పట్ల ఒక యాక్షన్ అయితే తీసుకుంటారు. ఓకే, సో వాళ్ళు ఒక యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళు ముందుకు వస్తారు. దాని విధంగా వాళ్ళు వేరే ఇద్దరు మనుషులతో డిస్కస్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఎవరైతే క్లోజ్గా ఉన్నారో, అది నాకు ఇద్దరు మేల్ కనిపిస్తున్నారు, మేల్ పర్సన్స్, వాళ్ళతో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తున్నారు, మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తున్నారు. సో వీళ్ళు సలహాలు సంప్రదింపులు చేస్తున్నారు, ద ఎంపరర్. సో ఖచ్చితంగా వీళ్ళు యాక్షన్ తీసుకుంటారంట. సో మీరు కమిట్మెంట్ ఇస్తారా, ఇవ్వరా? ద లవర్స్ ఖచ్చితంగా కమిట్మెంట్ ఇస్తానంటండి. ఎందుకంటే ద లవర్స్ అంటే మీ పైన ఉండే ప్రేమ, అభిమానము, చాలా వీళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు ఖచ్చితంగాను. కానీ దాంతోపాటు వేరే ఆప్షన్ ఉంటేనే కూడా మిమ్మల్ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు. ఓకే, ఎప్పటిలోపు మీరు కమిట్మెంట్ ఇస్తారు? కమిట్మెంట్కి టైం పడుతుందండి. ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక డివోర్స్ కానీ లేదంటే ఒక సపరేషన్ కానీ ఏదో నడుస్తూ ఉంది వాళ్ళ పార్ట్నర్ తోటి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు టైం పడుతుంది, నాకు అన్ని రైట్ టైం వచ్చినప్పుడు నేను వస్తాను. ప్రస్తుతానికైతే నేను చాలా టెన్షన్స్లో ఉన్నాను, చాలా బాధల్లో ఉన్నాను. ఒక ఎలా అంటే హాట్ అండ్ కోల్డ్ దీనిలో ఉన్నారు. కానీ ఆ లోపు మిమ్మల్ని పేషెంట్గా ఉండమంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మిగతా వాళ్ళతో సంప్రదించి మీకు ఏదో ఒక న్యాయం చేయాలని అయితే అనుకుంటున్నారు, మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుందామని అయితే అనుకుంటున్నారు. ఓకే, సో మీరు కమిట్మెంట్ ఎప్పటిలోపు ఇస్తారు? సారీ, ఇది వచ్చి ఇది క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అంటే అదంతా మీకు వర్తిస్తుంది. ఒకవేళ మేబీ మీ లైఫ్లో ఏమైనా డివోర్స్ అవుతూ ఉండొచ్చు, మీరు డివోర్స్డ్ అయి ఉండొచ్చు, మీరు సింగిల్ పర్సన్ అయి ఉండొచ్చు, మీరు సింగిల్ మదర్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు దానివల్ల ఏంటంటే ఇప్పుడప్పుడే నేను మీ వైపుకి రాలేను అంటే మీకు ఇంకా మీ పాస్ట్ పర్సన్తో సంబంధ బాంధవ్యాలు ఇంకా ఉన్నాయా? సో మీరు అది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎంతవరకు మీకు రెజినేట్ అయింది అనేది. సో వీళ్ళకి ఏంటంటే మీరు ఇంకా ఆ పాత కనెక్షన్ నుంచి బయటపడలేదు, అందువల్ల వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది చెప్పండి. ఓకే, నేను ఫస్ట్ చూడలేదు, ఇది కింగ్ ఆఫ్ సోర్డ్స్ అనుకున్నా, ఇది క్వీన్ ఆఫ్ సోర్డ్స్. సో వాళ్ళు ఏంటంటే మీరు ఎవరైతే ఉన్నారో, సో మీరు వేరే కనెక్షన్లో ఉన్నారు. సో మీకు ఆల్రెడీ ఒకవేళ మ్యారీడ్ అయ్యి మీరు కనెక్షన్లో ఉన్నారా, లేదంటే డివోర్స్డ్ అయిందా, లేదంటే సపరేషన్లో ఉన్నారా? సో మీరు బయటపడే వరకు వీళ్ళు ఏ యాక్షన్ తీసుకోరు అని చెప్తున్నారు. మరి అంతవరకు మీరు జెన్యూన్గా ఉంటారా? 6 ఆఫ్ సోర్డ్స్ ఖచ్చితంగా ఈ ఏదైతే వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయో, ఫ్లర్టింగ్ ఉందో, సో దానికి దూరంగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కొంతమందికి ట్రావెల్ కూడా కనిపిస్తుందండి. వాళ్ళు ఇప్పుడు ఉండే ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళి ట్రావెల్ చేసి వెళ్ళే అవకాశం కూడా ఉంది. వీటన్నిటికీ, ఈ గాసిప్స్కి, ఈ రూమర్స్కి, ఈ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ దూరంగా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, మీరు మా పర్సన్ని అసలు ప్రేమిస్తున్నారా లేదా? 8 ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా అండి ఈ కనెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి ప్రేమ కన్నా ఎక్కువ మీతో మీ అటాచ్మెంట్ ఉంది. మీరిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చిండొచ్చు, ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి ఉండొచ్చు. ఆల్రెడీ మనకి లవర్స్ కార్డ్ అనేది వచ్చింది, వాళ్ళు ప్రేమిస్తున్నారు. కానీ ప్రేమించడమే కాకుండా మీ కనెక్షన్ మీద వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. ఓకే, ఇనిషియేట్ ఖచ్చితంగా వీళ్ళు మీకు ప్రపోజ్ చేస్తారు తొందరలోనే. వీళ్ళు ప్రేమించడమే కాదు, దానిని మీకు ప్రపోజ్ చేస్తారు. ఇది వచ్చి నైట్ ఆఫ్ కప్స్. సో ఖచ్చితంగా మీకు ప్రపోజ్ చేస్తారు, వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అనేది మీకు చెప్తారు. సో దాని ప్రకారంగా మీరు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవచ్చు. కానీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, వాళ్ళు మారతారంట, వాళ్ళు మీ దగ్గరికి వస్తారంట, యాక్షన్ తీసుకుంటారంట. కానీ మీరు ఏదైతే ఈ కనెక్షన్లో ఉన్నారో దాని నుంచి బయటపడితే అప్పుడు వాళ్ళు వచ్చి మీకు కమిట్మెంట్ ఇస్తామని చెప్తున్నారు. ఓకే, ఫైనల్గా లాస్ట్ కార్డ్ వచ్చి కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చాలా స్టేబుల్
పర్సన్ అన్నమాట. వీళ్ళు చాలా సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి, వీళ్ళకి చాలా అవార్డ్స్ అవన్నీ వచ్చింటాయి, వాళ్ళకి చాలా మందితో పరిచయాలు ఉండింటాయి, వాళ్ళందరూ వీళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కూడా అయ్యుండే అవకాశం ఉంది. సో ఈ వ్యక్తి తన యొక్క ఫీలింగ్స్ అనేవి స్ట్రాంగ్ అని చెప్తున్నారు, స్టేబుల్ అని చెప్తున్నారు. వీళ్ళు ట్రస్ట్ వర్ది అని చెప్తున్నారు. నన్ను నమ్ము, నేను ట్రస్ట్ వర్ది, నాకు నీ పైన ఉండే ఫీలింగ్స్ అనేవి చాలా స్టేబుల్, దీనిలో ఏ మార్పు లేదు, నన్ను నమ్ము, నేను లాయల్ పర్సను, నేను ప్లేయర్ ఫ్లర్ట్ కాదు, నేను జెన్యూన్ పర్సను అనేది వీళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారు. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ సింబల్ నొక్కినట్టయితే మీకు ఖచ్చితంగా నా రీడింగ్స్ అనేవి రెజనేట్ అవుతాయి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.